వెల్కమ్ టు వెగన్ టీవీ. బన్నీ టాపిక్. ప్రపంచాన్ని కుదిపేస్తున్న పశ్చిమాసియా రణక్షేత్రం నుండి ఒక అత్యంత కీలకమైన గోప్య సమాచారం బయటకు పొక్కింది. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి రహస్య మంతనాలు జరపడం అంతర్జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ అగ్రనేతల మధ్య అసలు ఏం మాట్లాడారు? తెర వెనుక నడుస్తున్న వ్యూహాత్మక రహస్యం ఏంటి? ఈ సరికొత్త దౌత్య పరిణామం ప్రపంచ భవితను ఎలా మార్చబోతోంది? పశ్చిమాసియా రాజకీయ రణరంగంలో మంటలు ఎగిసిపడుతున్న వేళ ప్రపంచ దేశాల దృష్టి ఒక్కసారిగా న్యూఢిల్లీ వైపు మళ్లింది. అంతర్జాతీయ ఉద్రిక్తతల నడుమ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత ప్రధాని నరేంద్ర మోదీకి టెలిఫోన్ ద్వారా నేరుగా మాట్లాడడం అత్యంత ప్రాధాన్యత సంచరించుకుంది. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ జరిగిన ఈ ఉన్నత స్థాయి సంభాషణ దౌత్య వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎందుకంటే కాలం తెచ్చిన మార్పు కంటికి కనిపించకుండా పోయినా గమ్యాన్ని మాత్రం పూర్తిగా మార్చేస్తుంది. సంక్షోభ సమయాల్లో అనుభవజ్ఞులైన మిత్రుల మధ్య జరిగే ఈ మంతనాలు భవిష్యత్తును శాసించే శక్తిని కలిగి ఉంటాయి. ఇరు దేశాల ప్రయోజనాలను కాపాడుకుంటేనే ప్రాంతీయ శాంతి కోసం ఈ అగ్రనేతలు సుదీర్ఘంగా మథనం చేస్తారు. ప్రస్తుతం భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఫోన్ కాల్ ఒక కీలక మలుపుగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. పశ్చిమాసియాలో దశాబ్దాలుగా అలుముకున్న అశాంతికి దౌత్య మార్గమే శరణ్యమని ఇద్దరూ భావించారు. రక్షణ రంగంలో ఆటుపోట్లు ఎదురవుతున్న సమయంలో విశ్వసనీయమైన భాగస్వామి చేయూత అందించడం సాధారణ విషయం కాదు. భారత్, ఇజ్రాయెల్ మధ్య ఉన్న స్నేహం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా నమ్మకం పునాదులపై నిర్మించబడింది. ఏ ముప్పు ముంచుకున్నా మిత్రుడికి అండగా నిలబడమే అసలైన వ్యూహాత్మక భాగస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనం. ఉప్పు తిన్న వారికి విశ్వాసం ఎంత ముఖ్యమో కష్టకాలంలో ఆదుకున్న నేస్తం అంతా చిరస్మరణీయం. ఈ సూత్రమే ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను బలమైన తాళ్లతో కట్టిపడేసింది. టెల్ అవీవ్ పంపిన ఈ అత్యవసర సమాచారం న్యూఢిల్లీ దౌత్య మేధస్సుకు ఒక పరీక్షా సమయంగా మారింది. మాటల కన్నా చేతులు మిన్నా అనే రీతిలో ఇరు దేశాలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. భారత ప్రధాని కార్యాలయం విడుదల చేసిన అధికారిక ప్రకటన ఈ దౌత్యపరమైన భేటీకి మరింత బలాన్ని చేకూర్చింది. ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా నిరాటంకంగా కొనసాగుతున్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం ఈ సంభాషణలో కేంద్ర బిందువుగా మారింది. రక్షణ రంగం మొదలుకొని అత్యున్నత సాంకేతికత వరకు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా సమీక్షించారు. భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పరస్పర సహకారాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించారు. ఇల్లలికిన ముగ్గుల పగడ్బందీగా ఈ భవిష్యత్తు కార్యాచరణను రూపకల్పన చేశారు. ఏ చిన్న లోపం కూడా దౌత్య సంబంధాలకు తోట్లు పొడవకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులను అమలు చేయడం ద్వారా ఆహార భద్రతలను సాధించాలని ఇరు దేశాలు సంకల్పించాయి. నీటి యాజమాన్యంలో ఇజ్రాయెల్ సాధించిన సాంకేతిక విప్లవాన్ని భారతదేశంలోని కరువు ప్రాంతాలకు విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సైబర్ భద్రత విషయంలో ఎదురవుతున్న సరికొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు ఒక సంయుక్త కార్యాచరణను రూపొందించుకోవాలి అని నిర్ణయించుకున్నారు. డిజిటల్ ప్రపంచంలో ముప్పు పొంచి ఉన్న తరుణంలో పరస్పర సమాచార మార్పిడి అత్యంత కీలకంగా మారింది. ఇరు దేశాల వాణిజ్య బంధం కేవలం దిగుమతులకే పరిమితం కాకుండా సాంకేతిక బదలాయింపులపై ప్రధానంగా దృష్టి సారించింది. దౌత్య మార్గాల్లో గోప్యత ఎంత అవసరమో ఇరు దేశాల నాయకులకు బాగా తెలుసు కాబట్టి వివరాలను పరిమితంగా ఉంచారు. అడిగేవాడికి చెబితేనే అసలు రహస్యం బయటపడుతుంది. కానీ ఇక్కడ అర్థం చేసుకునే వారికే అంతరార్థం బోధపడుతుంది. కేవలం మాటల గారడి కాకుండా క్షేత్రస్థాయిలో ఫలితాలు సాధించడమే ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశం. పశ్చిమాసియాలో రోజురోజుకు మారుతున్న సమీకరణాలు ప్రపంచ శాంతికి పెను సవాళ్లు విసురుతున్న మాట వాస్తవం. ఈ ఉద్రిక్తతల నడుమ ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్న భద్రతా సమస్యలపై భారత ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏ ప్రాంతంలోనైనా ఉగ్రవాదం, అశాంతి మానవాళికి ముప్పు అని భారత్ ఎప్పుడూ నమ్ముతూ వస్తోంది. చెప్పిన మాటలు నిలబెట్టుకోవడం మగాడి లక్షణం అన్నట్లుగా భారత్ తన విదేశాంగ విధానంలో ఎప్పుడూ స్పష్టతను ప్రదర్శిస్తుంది. సంక్షోభ సమయంలో
విషయంలో కూడా తటస్థ వైఖరిని ప్రదర్శించుకుంటూ న్యాయం వైపు నిలబడే ధైర్యాన్ని మోదీ ప్రభుత్వం రూపొందించుకుంది. పశ్చిమాసియాలో శాంతి భద్రతల పునరుద్ధరణ కోసం దౌత్యపరమైన మార్గాలను అన్వేషించాల్సిన సమయం ఆసన్నమైందని ఇద్దరు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. కేవలం ఆయుధాలతో సమస్యలను పరిష్కారం కావని, చర్చల ద్వారానే శాశ్వత పరిష్కారం లభిస్తుందని భారత్ తన అనుభవాన్ని పంచుకుంటోంది. ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్న ప్రత్యేక భద్రతా సవాళ్లను భారత్ పూర్తిగా అర్థం చేసుకుంటున్నట్లు ఈ సంభాషణ ద్వారా స్పష్టమవుతోంది. అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూనే ఉగ్రవాద మూలాలను ఏరివేయాలని ఇరు దేశాలు గట్టిగా తీర్మానించుకున్నాయి. ఈ ప్రాంతీయ సంక్షోభం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముడి చమురు ధరల అస్థిరత, సరఫరా గొలుసు దెబ్బతినడం వంటి అంశాలపై ఇరువురు నేతలు లోతుగా చర్చించారు. సంక్షోభాల సుడిగుండంలో చిక్కుకున్న సామాన్య ప్రజల రక్షణే ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలని ఇరు దేశాలు అభిప్రాయపడ్డాయి. కాల్చిన వంటకం కమ్మగా ఉన్నట్లే ఇష్టపడి సాధించిన శాంతి దశాబ్దాల పాటు సుస్థిరతను ఇస్తుంది. భవిష్యత్తులో ఈ ఉద్రిక్తతలు మరింత ముదిరితే తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై కూడా చర్చలు జరిగాయి. దౌత్యపరమైన రహస్యాల పరిరక్షణ దృష్ట్యా ఈ ఫోన్ సంభాషణకు సంబంధించిన ప్రతి అంశాన్ని బహిర్గతం చెయ్యలేమని పీఎంఓ స్పష్టం చేసింది. అయినప్పటికీ ప్రపంచ రాజకీయాలు శాసించే కొన్ని కీలక పరిణామాలు తెర వెనుక వేగంగా జరుగుతున్నాయని అర్థమవుతోంది. దేశాల మధ్య సంబంధాలు కేవలం సంకేతాలకే పరిమితం కాకుండా పరస్పర విశ్వాసంతో ముందుకు సాగుతున్న తీరు ప్రశంసనీయం. పెద్దల మాట చద్దిమూట లాంటిది. అనుభవజ్ఞులైన ఈ ఇద్దరు నాయకుల సలహాలు ప్రస్తుత సంక్షోభాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. భవిష్యత్తులోనూ ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా నిరంతరం సంప్రదింపులు జరుపుకోవాలని ఇద్దరూ స్పష్టమైన అంగీకారానికి వచ్చారు. టెలిఫోన్ సంభాషణ ముగిసినప్పటికీ రెండు దేశాల విదేశాంగ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పనులను వేగవంతం చేశారు. న్యూఢిల్లీ, టెల్ అవీవ్ నగరాల మధ్య నిరంతరం హాట్ లైన్ ద్వారా సమాచార మార్పిడి జరుగుతూనే వస్తోంది. ఈ బలమైన దౌత్య సంబంధాలు కేవలం ప్రభుత్వాల మధ్యే కాకుండా ప్రజల మధ్య కూడా అనుబంధాన్ని పెంచుతున్నాయి. శాస్త్రవేత్తలు, విద్యార్థులు, పరిశోధకుల రాకపోకలు పెరిగి రెండు దేశాల మధ్య మేధోపరమైన మార్పిడి జరుగుతోంది. ఏ రంగంలోనైనా ఆత్మనిర్భరత సాధించాలి అన్న భారత్ లక్ష్యానికి ఇజ్రాయెల్ సాంకేతికత అత్యంత ప్రధానమైన భూమిక పోషిస్తోంది. భద్రతా రంగంలో దేశాన్ని స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడంలో ఇజ్రాయెల్ అందిస్తున్న సహకారం ఎనలేనిది. ఈ బంధం కేవలం ఒక ఒప్పందం కాదు, కాల పరీక్షను ఎదుర్కొని నిలబడిన ఒక ఉక్కు కవచం లాంటిది. కాలం ఎవరికోసమూ ఆగదు, కానీ మంచితనం మాత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ ఇరు దేశాల స్నేహం కూడా అంతర్జాతీయ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోతుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ సరికొత్త వ్యూహాత్మక అవగాహన భవిష్యత్తులో ఎన్నో అద్భుతాలకు నాంది పలుకుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సవాళ్లు ఎన్ని ఎదురైనా వెనుకడుగు వేయకుండా ముందుకు సాగడమే ఈ రెండు దేశాల నైజం అని మరోసారి రుజువైంది. పశ్చిమాసియాలో శాంతి స్థాపనే లక్ష్యంగా మోదీ, నెతన్యాహు జరిపిన ఈ సంభాషణ ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుంది. కష్టం వచ్చినప్పుడు కన్నీరు తుడుచుకోవడం కాదు, కష్టాన్ని ఎదిరించి నిలబడడం నేర్చుకోవాలి. ఈ సూత్రాన్ని ఆచరిస్తూ ఇజ్రాయెల్ ఇటు రక్షణ రంగంలోనూ అటు సాంకేతిక రంగంలోనూ అసాధారణ విజయాలు సాధిస్తోంది. అదే రీతిలో భారతదేశం కూడా ప్రపంచ వేదికలపై తన దౌత్య ప్రభావాన్ని రోజురోజుకు విస్తరింపజేస్తోంది. ఈ రెండు దేశాల కలయిక ప్రపంచ శాంతికి మరియు సుస్థిర అభివృద్ధికి ఒక బలమైన పునాదిగా మారుతోంది. రక్షణ, వ్యవసాయం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక రంగాలలో పరస్పర సహకారం ఇటు దేశాల యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. డిజిటల్ యుగంలో సైబర్ సెక్యూరిటీ సవాళ్లను ఎదుర్కొనేందుకు సంయుక్త పరిశోధనా కేంద్రాలు మరింత చురుగ్గా పనిచేయనున్నాయి. నేటి యాజమాన్యంలో అద్భుతాలు సృష్టిస్తున్న ఇజ్రాయెల్ సాంకేతికత భారతదేశ గ్రామీణ ప్రాంతాలకు ఒక వరంలా మారుతోంది. భవిష్యత్తులో ఎదురుకాబోయే ఏ ముప్పునైనా సమష్టిగా ఎదుర్కొనేందుకు ఈ నాయకులు ఒక బలమైన వేదికను ఏర్పాటు చేశారు. దౌత్యపరమైన మంటలను చల్లార్చడంలో మాటల కన్నా చేతలకే ప్రాధాన్యత
ఇవ్వాలని ఈ భేటీ ద్వారా స్పష్టమైంది. పదవులు శాశ్వతం కాదు, ప్రజల మనసుల్లో నిలిచిపోయే పనులే శాశ్వతం. ఈ నిజాన్ని గ్రహించి ఇద్దరు నాయకులు తమ దేశాల ప్రజల భద్రత కోసం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే కాలంలో ఈ స్నేహబంధం మరిన్ని శిఖరాలను అధిరోహించి ప్రపంచానికి ఒక మార్గదర్శిగా నిలవనుంది. అలా టెల్ అవీవ్ నుండి న్యూఢిల్లీకి సాగిన ఆ అత్యవసర ఫోన్ కాల్ కేవలం దౌత్య సంభాషణ మాత్రమే కాదు, భవిష్యత్ ప్రపంచ రాజకీయాల గమనాన్ని మార్చే ఒక శక్తివంతమైన సంకేతం. రక్షణ సాంకేతికత, వ్యూహాత్మక భాగస్వామ్యాల పేరుతో ఈ అగ్రనేతలు వేస్తున్న అడుగులు అంతర్జాతీయ వేదికలపై ఏ విధమైన సంచలనాలకు తెరలేపుతాయో వేచి చూడాలి. ఉద్రిక్తతల నడుమ మిత్రుడికి అండగా నిలుస్తూ భారత్ ప్రదర్శిస్తున్న పరిణితి ప్రపంచ దేశాల ప్రశంసలను అందుకుంటోంది. రాబోయే కాలంలో ఈ శక్తివంతమైన కూటమి ఎలాంటి విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుంది అన్నదానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.